Now I request Comrade BSR Mohan Reddy, ex-chairman and founder General Secretary of All India Andhra Bank Award Employees Union, to come on to the dais. Give a standing ovation to the towering personality, Comrade T. Ravindranath, who has been with us. Now I request the organizers to give and honor Comrade Ravindranath and Madam Ravindranath with bouquets. Comrade BSR Mohan Reddy will preside this function. Comrades and friends, ఈరోజు ఈ ఆత్మీయ సత్కార సభ కామ్రేడ్ టి రవీంద్రనాథ్, చైర్మన్ ఆల్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, సెంట్రల్ కమిటీ మెంబర్ ఏఐబిఏ, ఫార్మర్ వర్క్మెన్ డైరెక్టర్ ఆంధ్ర బ్యాంక్, former chairman ABE Cooperative Bank Limited, and above all, a friend, philosopher and guide to many of the staff members, including officers, award staff, particularly all lower cadre employees, sweepers and sub staff. It is not a bidding farewell meeting. It is a meeting aimed to honor him for his tireless services for the past 4 decades, and also to request him to continue to serve the working class. They have started from the first day onwards itself, from 1st June onwards. Now I request Comrade BSR Mohan Reddy garu to give his opening remarks. Comrade Ramana, వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్. కామ్రేడ్స్ అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మన అందరికీ ఆత్మీయ సత్కారానికి అంగీకరించినటువంటి మిత్రుడు, 40 సంవత్సరాల పాటు నాకు ప్రత్యేకించి కలీగ్, మనందరితో కలిసిమెలిసి పనిచేసినటువంటి రవి, యశోద. రవికి దగ్గరగా ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్లో ఉన్నటువంటి పాత పనిచేసినటువంటి మిత్రులు, జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్, అట్లనే చెన్నై నుంచి శివకుమార్, రవికుమార్ అందరూ కూడా వచ్చారు. అట్లా ఆల్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వం మొత్తంలో కూడా అనేక సందర్భాల్లో అందరం కలిసిమెలిసి పనిచేసిన సందర్భంగా టాప్ లీడర్షిప్ అంతా కూడా ఇక్కడ ఉన్నది. ఎల్కే నాగ్దా, అలాగే ఫార్మర్ వర్క్మెన్ డైరెక్టర్ తామరై సెల్వన్, మనోరంజన్ దాస్, జాదవ్, రవీంద్రబాబు, ప్రత్యేకించి ఆయన ఆర్ఎన్ నుంచి తిరిగి వచ్చాడు. ఆయన ఈ ఫంక్షన్ అటెండ్ ఎక్కడ వెనకున్నాడా ముందున్నాడా? ఈ సైడ్. ఓ ఇటు వచ్చావా? మార్చేసి ప్లేస్ మార్చు. సో అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నేను 2015లో రిటైర్. ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ అంతా పాత ఎర్స్టైల్ లీడర్షిప్ ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ వ్యవస్థాపకులు కమ్రేడ్ దువ్వూరి కృష్ణమూర్తి గారు. ఆ తర్వాత 72లో జరిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి యాజిటేషన్, ఆ నేపథ్యంలో ఒక 3-4 సంవత్సరాల పాటు ఆంధ్ర బ్యాంక్లో యూనియన్ అనేటటువంటిది ఆల్మోస్ట్ అలా లేకపోవడం, లేనటువంటి పరిస్థితి, ఏదో నామకే వాస్తే ఉండేటటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండే. ఆర్గనైజేషన్స్ కూడా, ఆఫీసర్స్ ఆర్గనైజేషన్, అట్లనే అవార్డ్ స్టాఫ్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా రకరకాలుగా చీలిపోయి చిన్న చిన్న గ్రూపులుగా అక్కడక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేటటువంటి పరిస్థితులు ఉండేవి తప్ప ట్రేడ్ యూనియన్ ఒక ఉద్యమంగా కానీ, లేదా మేనేజ్మెంట్ తోటి నెగోషియేట్ చేసేటటువంటి ఒక స్టేటస్ ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్గా కానీ ఏమీ లేనటువంటి రోజులు అవి. సో 76లో మేము చేరిన తర్వాత
76 నుంచి 78 ఈ 2 సంవత్సరాల పాటు చాలా పెద్ద టర్మాయిల్. ఆ టర్మాయిల్లో తమిళ హనుమంతరావు గారు నాయకుడిగా, ఆయన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా, ఆయన దువ్వూరి కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి ఆ నాయకత్వాన్ని తీసుకోవటం, ఆ ప్రాసెస్లో చాలా గందరగోళాలు జరగటం, ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో మేనేజ్మెంట్ తోటి కొత్తగా వచ్చినటువంటి నాయకత్వం, హనుమంతరావు గారి నాయకత్వాన్ని ఉన్నటువంటి కొత్త యువ నాయకత్వం, కమిటీ ఎల్కే నాగడ ప్రెసిడెంట్, కమిటీ హనుమంతరావు జనరల్ సెక్రటరీ, వీళ్ళిద్దరు నాయకత్వాన ఉన్నటువంటి టీంని గుర్తించి మేనేజ్మెంట్ నెగోషియేట్ చేయడం అనేటటువంటిది ఒక పెద్ద ఎజెండాగా, ఒక పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ సందర్భంగా పెద్ద యాజిటేషన్ జరగటం. ఆ యాజిటేషన్ సందర్భంలో హెడ్ ఆఫీస్లో, నేను అప్పుడు విజయనగర్ కాలనీలో పనిచేస్తున్నాను, విజయనగర్ కాలనీ నుంచి కమిటీ హనుమంతరావు, కమిటీ భావనారాయణ, రామ్మోహన్, వీళ్ళు ముగ్గురు వచ్చి హెడ్ ఆఫీస్కి రావాలని అడగటం. ఆ తర్వాత నాకు హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం. అక్కడి నుంచి హెడ్ ఆఫీస్లో యాక్టివిటీ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో యాజిటేషన్ చాలా తీవ్ర స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితిలో మొత్తం యాజిటేషన్ నిర్వహించే ప్రాసెస్లో నన్ను చీరాల పంపించారు. అక్కడి నుంచి ఒంగోలు, ఆ ప్రాంతానికి అందరూ కూడా ఒంగోలుకి వెళ్ళాను. అక్కడ నేను చాలా కొత్త, 2 సంవత్సరాలన్నరే, ఆవేశంగా మాట్లాడడం తప్ప అంతకుమించి పెద్ద ట్రేడ్ యూనియన్ నాయకుడిని కాదు, ట్రేడ్ యూనియన్ పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని కూడా కాదు. కానీ మన అందరికీ తెలియకోకుండా భవిష్యత్తులో మరి మనందరికీ కూడా ఇప్పటి వరకు మొత్తం ఓవరాల్ మూమెంట్ని అనేక సందర్భాల్లో ఆటుపోట్లని తట్టుకుని మరి ఇక్కడికి మొత్తం ఆంధ్ర బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వం వహించగలిగినటువంటి వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. తర్వాత తెలుసుకున్నా నేను ఆ సందర్భంగా అక్కడ రవి ఉన్నాడని. అయితే ఆ రోజు తనకున్నటువంటి న్యాచురల్గా ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి లక్షణాలతోటి మరి ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పూర్తిగా 24 గంటలు ట్రేడ్ యూనియన్ మాత్రమే అనేటటువంటి ఒక పెద్ద యాక్టివిటీగా ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు మనకి ఆంధ్ర బ్యాంక్లో రవి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అనేక రకాలైనటువంటి ఆటుపోట్లకు గురైంది ఆంధ్ర బ్యాంక్లో ఉన్నటువంటి యూనియన్ ఉద్యమాలు. ఇప్పుడు ప్రతి సందర్భాన్ని గురించి కూడా కొన్ని గంటల తరబడి, రోజుల తరబడి మనం మాట్లాడుకోవచ్చు. కానీ సందర్భం నెలకు ప్రిసైడ్ చేయమన్నారు కాబట్టి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఏదన్నా కొంచెం సమయం దొరికితే అప్పుడప్పుడు ఆ సమయాన్ని బట్టి చెప్తాను. సో ముందుగా ఈ విషయాలన్నింటినీ పెద్ద నేపథ్యంలో చెప్పడమే కాకుండా రవి యొక్క ప్రస్థానం అలా స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు కూడా లేదు. అయితే అనేక ఘటనలు ఉన్నాయి మధ్యలో రవి జీవితంలో. ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గానే కాకుండా ఒక వ్యక్తిగా, ఒక స్నేహితుడిగా, అలాగే ఒక ఫంక్షనరీగా, ఒక చాలా మాకందరికీ కూడా చాలా అద్భుతంగా, చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే రవి బాస్, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, యశోద మనకి మేడం వచ్చింది ఇప్పుడు, షీ ఈజ్ ద ఏజిఎం ఆంధ్ర బ్యాంక్లో. ఆమె యూనియన్లో వాటిలో యాక్టివ్గానే పనిచేసేది. కానీ ఓవరాల్గా రవితోటి పరిచయం అనేటటువంటిది వాళ్ళిద్దరిది మధ్య ప్రేమగా మారడం, ఆయన ప్రేమ వివాహం చేసుకోవడం, ఆ ప్రేమ వివాహాన్ని ది అవుట్ స్టాండింగ్ ట్రేడ్ యూనియన్ లీడర్ ఇన్ ది కంట్రీ డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్ ఆయన సమక్షంలో ఒక సోషల్ మ్యారేజ్గా జరగటం అనేది మరి ఒక చాలా మాకు అందరికీ చాలా సంతోషకరమైనటువంటి పరిస్థితి. సో దట్ మీన్స్ స్టార్టింగ్లోనే ఒక జీవిత విధానంగానే, పోరాటంలో భాగంగానే, జీవన పోరాటంలో భాగంగానే రవీంద్రనాథ్ అనేటటువంటిది రావటం జరిగింది. అప్పటికే హైదరాబాద్లో ఒక పెద్ద గందరగోళం నడుస్తున్నది. చాలామంది ఉన్నారు, ఇవాళ ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అందరూ వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ప్రస్తావిస్తాను. అయితే అప్పుడు నాతో పాటు ట్రేడ్ యూనియన్లో రవి హైదరాబాద్ రాకముందున్నటువంటి ముఖ్యంలో నాకు హైదరాబాద్లో జాదవ్, రవీంద్రబాబు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. మొత్తం ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్లో నాకు సంబంధించినంత వరకు ప్రారంభంలో జాదవ్, రవీంద్రబాబు ఇద్దరు హైదరాబాద్ ఉద్యమాన్ని లీడ్ చేయడానికి కుడి ఎడమలుగా ఇద్దరు వాళ్ళు కృషి చేశారు. ఆ తర్వాత ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మరి అంతే బాధ్యతతోటి కుడి ఎడమలుగా పనిచేసినటువంటిది ఇద్దరు, కామ్రేడ్ కమాలుద్దీన్ సురానీ అండ్ కామ్రేడ్ టి రవీంద్రనాథ్. వాళ్ళిద్దరు లేకుండా ప్రారంభం లేదు నాకు సంబంధించినంత వరకు కెరీర్. వీళ్ళిద్దరు లేకుండా ఉద్యమంలో నాకు బాగా అనేటిది లేదు. ఆ రకంగా ఉన్న దురదృష్టవశాత్తు కమాలుద్దీన్ సురానీని చాలా తక్కువ వయసులోనే పోగొట్టుకున్నాం. బట్ రవీంద్రనాథ్కి సంబంధించినంత వరకు అన్ని సందర్భాల్లో ఈ 40 సంవత్సరాల ట్రేడ్ యూనియన్ పోరాట చరిత్రలన్నింటిలో కూడా ప్రతి సందర్భంలో కూడా కలిసిమెలిసి మేము ఇద్దరం కలిసి పనిచేయడం జరిగింది. సో ఒక
ఒక కాయిన్కి 2 సైడ్స్ ఎలాగైతే ఉంటాయో అట్లా మేమిద్దరం కూడా మేము బహుశా నేను ముందుగా చెప్పాల్సినటువంటి పాయింట్ ఏంటంటే రవి లేకుండా నేను సాధించినటువంటిది ఏమీ లేదు నా మొత్తం ప్రస్థానంలో. అలాగే నేను ప్రతి అసోసియేషన్లో కూడా ప్రతి సందర్భంలో కూడా రవితో అసోసియేట్ ఉన్నాను. ఇది వన్ ఆఫ్ ది గుడ్ ఫ్రెండ్. ఆ రకంగా ఒక జంటగా ట్రేడ్ యూనియన్లో మన ఆంధ్ర బ్యాంకుకి సంబంధించినంత వరకు చూసుకునేటట్లయితే అనేక వైరుధ్యాల మధ్య నాయకత్వం పరస్పర అవిశ్వాసంతో ప్రతిసారి ఒక 5 ఏళ్లకోసారి 10 ఏళ్లకోసారి సంక్షోభాన్ని చూసినటువంటి నేపథ్యంలో మేము ఆ అనుభవాన్ని ఇద్దరం కళ్ళారా చూసినటువంటి వాళ్ళం. ఆ అనుభవంతో ఆ రకమైనటువంటి సంక్షోభం అనేటటువంటిది తలెత్తకుండా దాన్ని వ్యక్తిగత స్థాయిలో ఉద్యమ స్థాయిలో అన్ని స్థాయిల్లో కూడా వాటన్నిటిని కూడా మేము వర్కౌట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. ఇవాళ కూడా ఆ రోజు ప్రారంభమైనప్పుడు ఎంత పరస్పర విశ్వాసంతో గౌరవంతో మేము పనిచేసాము. రండి మూర్తి గారు, రండి సత్యనారాయణ మూర్తి గారు, కమన్ చేస్తుంది ప్లీజ్. ఆ రకమైనటువంటి అసోసియేషన్ తోటి వాళ్ళకు కూడా నడుస్తుంది. అలాగే ఆల్ ఇండియా యూనియన్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రాష్ట్రంలో ఆంధ్ర బ్యాంక్ అవార్డ్ స్టాఫ్ యూనియన్ ప్రారంభించినప్పుడు పూర్తిగా విజయవాడలో సమావేశం జరిగినప్పుడు ఆయన మొత్తం వెనక్కుండి, నేను బయటికి కనిపిస్తుంటాను కానీ మొత్తం ప్లానింగ్ కానీ కాంట్రాక్ట్ చేయడం కానీ మేనేజ్మెంట్తో చర్చలు కానీ ఎజెండా తయారు చేయడం కానీ దానికి సంబంధించినటువంటి బేస్ వర్క్ అంతా కూడా పెన్ను పట్టుకుని చేసిన వర్క్ కానీ అలాగే ఎంక్వైరీస్ కానీ టోటల్ బేస్ వర్క్ అంతా కూడా రవి కండక్ట్ చేశాడు. చాలామందికి కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలియవు, కానీ ఆ రకమైనటువంటి బేస్ వర్కర్గా రవి ప్రారంభించడం అనేటటువంటిది జరిగింది. అలాగే ఆంధ్ర బ్యాంక్ అవార్డ్ స్టాఫ్ యూనియన్ ఆ నేపథ్యంలో ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాం, 2 టర్ములకు మించి జనరల్ సెక్రటరీ పనిచేయడానికి వీల్లేదనేటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి అనుభవాల ప్రకారం ట్రేడ్ యూనియన్ అరిస్టాక్రసీ పెరిగినటువంటి నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ ఆంధ్ర బ్యాంక్ అవార్డ్ స్టాఫ్ యూనియన్గా, ఆంధ్ర బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్గా, ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్గా ఇవన్నీ మెర్జ్ అయిపోయి అంతా అయ్యి చివరికి ఒక ఆర్గనైజేషన్ ఆంధ్ర బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అనేది ఎమర్జ్ అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నేను జనరల్ సెక్రటరీగా ఉన్న తర్వాత ఇమీడియట్గా మళ్ళీ జనరల్ సెక్రటరీ పదవి అనేటటువంటిది రవినందరూ టేకప్ చేయటం, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కూడా నా తర్వాత జనరల్ సెక్రటరీగా టేకప్ చేయటం, అలాగే చైర్మన్గా కూడా మొన్న జరిగినటువంటి మహాసభలో నేను ఆల్ ఇండియా చైర్మన్గా నేను ఖచ్చితంగా ఉండి తీరాలని చెప్పి గట్టిగా పట్టుబట్టడం జరిగింది రవి. అలాగే జనరల్ సెక్రటరీగా నేను తప్పుకున్నప్పుడు కూడా మాకున్నటువంటి సాంప్రదాయానికి విరుద్ధంగా కూడా నువ్వు ప్రెసిడెంట్గా ఉండాలి, ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండాలి అనేటటువంటిది. అక్కడక్కడ కొంతమంది మిత్రులు ఇదేంటి ఉన్నటువంటి టెన్షన్ని బద్దలు కొడుతున్నారు, మీరు ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఇద్దరు కూడా ఆంధ్ర బ్యాంక్లో ఉంటే ఇది ఒక నేరో బ్యాంక్ అని అనుకుంటారు, రీజనల్ బ్యాంకింగ్ అనుకుంటారంటే కాదు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇలాగే ఉండాలని చెప్పి గట్టిగా పట్టుబట్టి నేను ప్రెసిడెంట్గా టర్మ్ ఉండాలని చెప్పి గట్టిగా పట్టుబట్టి ఉండడం. ఆ తర్వాత ఇప్పుడు రవి ఇప్పుడు చైర్మన్గా ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎన్నుకోవడం, రవి చైర్మన్గా ఉండాలనేటువంటిది అందరం భావించాం. ఒక ప్రిన్సిపల్ ఉన్నది, రిటైర్ అయిపోయిన తర్వాత యాక్టివ్గా అసోసియేట్ అవ్వడం వేరు, సపోర్ట్ చేయడం వేరు, కానీ పూర్తిగా ఇంటర్ఫీరెన్స్ తోటి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా నాయకత్వం ఎదగకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయకుండా ఉన్నటువంటి ప్రిన్సిపల్ కరెక్ట్ కాదనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్ర బ్యాంకులో ఉద్యమాన్ని నిర్మించుకోవడం అనేటటువంటి జరిగింది. దానికి చాలా చారిత్రక నేపథ్యం ఉన్నది. డి కృష్ణమూర్తి ఆయన ఆఫీసర్ యూనియన్గా, ఆఫీసర్స్కి ఒక ఆఫీసర్గా, ఆఫీసర్స్కి లీడర్గా, అలాగే అవార్డ్ స్టాఫ్కి లీడర్గా, ఆఫీసర్స్ అవార్డ్ స్టాఫ్ కలిపి ప్రాతినిధ్యం వహించి మేనేజ్మెంట్తో నెగోషియేట్ చేయాలనేటటువంటి ఒక ఉద్యమానికి ఆయన పెద్ద రూపకర్తగా దాదాపు 2 నెలల పైన 72 రోజుల పాటు జరిగినటువంటి సమ్మె నిర్వహించినటువంటి నేపథ్యంలో బహుశా నేను అనుకోవడం అదే ఒక టెర్మినల్ పాయింట్. మొత్తం దేశవ్యాప్తంగా ఆఫీసర్స్కి ఆఫీసర్సే నెగోషియేట్ చేయాలి, అలాగే అవార్డ్ స్టాఫ్కి నెగోషియేట్ చేయాలనేటటువంటి ఒక పోరాటం, ఒక చారిత్రక ఘటన ఏదైతే డిసైడ్ అయిందో ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఆంధ్ర బ్యాంకులో జరిగినట్టు ఆ పోరాటం తర్వాతనే మొత్తం ఆల్ ఇండియా వైజ్గా కూడా ఆ రకంగా క్యాడర్ వైజ్ యూనియన్స్ అనేటటువంటివి రావడం అనేటువంటి జరిగింది. సో అనేక రకాలైనటువంటి సందర్భాల్లో ఆంధ్ర బ్యాంకింగ్ ఇండస్ట్రీలో చాలా చిన్నదైనప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో పెద్దదే కానీ చిన్నదైనప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి బెంచ్ మార్క్ డిసిషన్స్ ఆంధ్ర బ్యాంక్లో జరగడం జరిగింది. కామెడీ హెచ్ఎల్ పర్వానా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు నెగోషియేషన్లో, కామెడీ రాజ్బాబు దుర్గౌడ్ ఆయన నెగోషియేషన్లో ఇన్వాల్వ్ అయినాడు. ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వచ్చి ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ ఉద్యమానికి ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఏఐబిఏ టాప్ లీడర్స్ అందరూ ప్రభాత్కర్ కానీ, పర్వానా కానీ, చెడ్డా కానీ అందరూ కూడా మొత్తం ఈ ఆంధ్ర బ్యాంక్ ఉద్యమంతో అనేక సందర్భాల్లో రావడం జరిగింది. 78 యాజిటేషన్లో డాక్టర్ హనుమంతరావు మనకి నెగోషియేషన్ టేబుల్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో జరిగిన యాజిటేషన్లో రవి చేసినటువంటి పోరాటం కానీ, ఇన్వాల్వ్మెంట్ కానీ, బేస్ వర్క్ కానీ చాలా
అపూర్వమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ సందర్భంలోనే రవిని హనుమంతరావు గుర్తు చేసుకోవడం జరిగింది. ఏమైనా సరే యంగ్ మ్యాన్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి హైదరాబాద్లో మనం పెట్టుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ఆయన రాగానే ఇమీడియట్గా ఆఫీస్ బేరర్గా తీసుకోవడం, అక్కడి నుంచి ప్రస్థానం జరిగి అనేక సందర్భాలు జరుగుతున్నటువంటి నేపథ్యం. కాబట్టి కామ్రేడ్స్, ఇవాళ ఇది ఏదో కేవలం జస్ట్ ఏదో సరదాగా మొదలెట్టినటువంటి కెరీర్ కాదు. బై నేచర్ ఏదన్నా ఒక చోట ఒక సమస్య ఉండేటట్లయితే అన్ని సందర్భాల్లో కూడా ఎంతో బ్యాలెన్స్డ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మరి రిటైర్ అవుతున్నాడంటే ఈ క్రూషియల్ మూమెంట్లో. క్రూషియల్ మూమెంట్ అనేది ఆంధ్ర బ్యాంకు కాదు, బ్యాంకింగ్ ఇండస్ట్రీలోనే సొంతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని అటు మేనేజ్మెంట్తో కానీ, లేకపోతే ఇటు యూనియన్ కలీగ్స్తో కానీ, లేకపోతే యూనియన్లో ఉన్నటువంటి ఈవెన్ ఏఈబీ లాంటి ఒక ఆర్గనైజేషన్లో కానీ మన సొంత బాణిని, సొంత ఆలోచన విధానాన్ని పెట్టి ఒక డిబేట్కి, ఒక డిస్కషన్స్కి, ఈ ఒక నిర్ణయాత్మకమైనటువంటి పద్ధతిలో ముందుకు తీసుకెళ్లేటటువంటి వ్యక్తులు తగ్గిపోతున్నారు. ఏదో గుంపులో గోవిందలాగా అందరితో పాటు మాట్లాడటం, జై అంటే జై, లేదంటే లేదు, అవకాశం ఇస్తే అందలం ఎక్కడం, లేకపోతే వదిలేయటం అనేటివి కాకుండా ఖచ్చితంగా ఒక దృఢమైనటువంటి, నిశ్చితమైనటువంటి ఒక కన్సిడర్డ్ ఒపీనియన్ అనేటటువంటిది తీసుకుని ముందుకు వెళ్ళేటటువంటి నాయకత్వం క్రమక్రమంగా తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో ఒక బుల్డోజింగ్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది వాళ్ళ రాజకీయంగా ఒక పద్ధతిగా, ఒక స్పీడ్గా, అదొక ఇజం లాగా ఏదైనా సరే ఒక అభిప్రాయం ఉంటే దాన్ని ఖచ్చితంగా బై హుక్ ఆర్ క్రూక్ బుల్డోజ్ చేయాలి అనేటటువంటి పరిస్థితి. ఒక ట్రేడ్ యూనియన్లో కానీ, లేకపోతే ఓవరాల్గా కానీ ఒక ప్రజాస్వామ్య ఆలోచన విధానం అనేటటువంటి దానికి వీలైనంత వరకు స్వస్తి పలకాలి. ఒక నారో మైండెడ్ డిక్టేటోరియల్ ఆటోక్రాటిక్ ట్రెండ్స్ అనేటటువంటి ప్రబలుతున్నటువంటి నేపథ్యంలో రవి లాంటి వ్యక్తి రిటైర్ అవడం అనేటటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మనకి ఉద్యమానికి చాలా నష్టదాయకంగా పరిణమిస్తుందని చెప్పి మేము అందరం కూడా విశ్వసించాం. రిటైర్మెంట్ ఈజ్ కామన్, రిటైర్మెంట్ తప్పదు. మనిషి పుట్టిన తర్వాత మరణించడం ఎలాగో అలాగే ఉద్యోగంలో చేరిన తర్వాత రిటైర్మెంట్ అనేటటువంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఇవాళ మామూలు రిటైర్మెంట్ గురించి మనం పెద్ద వరీ కావాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ సన్మానం చేసుకుంటాం, అదొక ఫార్మాలిటీ, మనం చేస్తాం. ఆయన సన్మానం వద్దన్నాడు, నాకు రిటైర్మెంట్ ఏమీ లేదు, నీకు రిటైర్మెంట్ లేదు కదా, నాకు సన్మానం వద్దని అన్నాడు. అయినప్పటికీ కూడా ఆ సన్మానం అనేటటువంటి వాళ్ళ రవిని ఈ సందర్భంగా సన్మానం చేసుకోవటం అంటే మన ఉద్యమాన్ని మరొకసారి మనం సింహావలోకనం చేసుకుని మనల్ని మనం సన్మానం చేసుకోవటం. ఎంతో గొప్ప పోరాట చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ మూవ్మెంట్కి ఇవాళ రవి చైర్మన్గా ఆ బాధ్యతలు, భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లే ఒక దార్శనికుడుగా ఇవాళ ఆ బాధ్యతలు మేము అందరం కూడా ఆయన నెత్తిన పెట్టాం. మనం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత హాయిగా చక్కగా రిటైర్ అయిపోయి చక్కగా ఎంజాయ్ చేయడం అనేటువంటి పరిస్థితి లేని పెద్దతో ఆయనకి ఆ బాధ్యత, పెద్ద బాధ్యత మేము అందరం కూడా అప్పచెప్పాం. సో అందువల్ల ఇవాళ ఈ సందర్భంగా రవిని మనసారా వ్యక్తిగతంగా నేను ట్రేడ్ యూనియన్లో నేను వాలంటరీగా కొంచెం పక్కకు తప్పుకునే ఇతర కార్యక్రమాల్లో నేనున్నాను. అయితే ఇవాళ ఆ రకమైనటువంటి లగ్జరీ ఇవాళ రవికి లేదు. రవి నా వెనకాల అన్నిటికీ నేనున్నా లేకపోయినా నేను లేనటువంటి లోటుని రవి పూడ్చాడు, గట్టిగా నిలబడ్డాడు. చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాలుగా చాలా సందర్భాల్లో ఎస్ మోహన్ రెడ్డి కన్నా కూడా బాగా చక్కగా హ్యాండిల్ చేశాడు ఈ ఇష్యూని అని చెప్పి గట్టిగా చేసినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్. సో అలాంటిది ఇవాళ రవీంద్రనాథ్ వెనకాల ఇమీడియట్గా చేయాలనేటట్లయితే ఖచ్చితంగా మనకి ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా రమణని ముందుకు తీసుకురావడం, ఆయన జనరల్ సెక్రటరీగా ఖచ్చితంగా పెట్టడం, లేదో రవి ఉండాలనే అభిప్రాయం ఉన్నది, కానీ లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నేను కంటిన్యూ చేయను అని చెప్పేటటువంటి నిర్ణయం గట్టిగా తీసుకున్న తర్వాత ఆ ట్రెడిషన్ ఏదైతే మనం బిల్డ్ చేసామో ఆ ట్రెడిషన్ని ఆనర్ చేస్తూ మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీలోనే ఇది ఒక బ్రేక్ త్రూ. వాలంటరీగా ఎక్కడ లేదు, ఒత్తిడి లేదు, రిటైర్ అయిపోయిన తర్వాత దిగిపోవాలనేటువంటి ఒత్తిడి లేదు. కానీ ఒక వాలంటీర్గా కావాలని చెప్పి అనుభవాల నేపథ్యంలో భవిష్యత్తులో యంగర్ జనరేషన్ తప్పనిసరిగా మనకన్నా మంచి ఆలోచన విధానంతో, శక్తి సామర్థ్యాలతో ఉంటారనేటటువంటి ఒక విశ్వాసంతో సమయం వస్తే మేము ఎలాగైతే యంగర్ జనరేషన్గా ఉద్యమాలను ముందుకు తీసుకుని ముందుకు వచ్చామో అలాగే మా తర్వాత వచ్చేటటువంటి యంగర్ జనరేషన్ కూడా తప్పనిసరిగా ఈ బాధ్యతను భుజాన వేసుకొని మాకన్నా కూడా ఇంకా మరింత పవర్ఫుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్తారనేటువంటి విశ్వాసంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవటం అనేటువంటి జరిగింది. ఆ రకంగానే మన మధ్య ఇప్పుడు రమణని కానీ, సమద్ ఖాన్ని కానీ ఖచ్చితంగా లీడర్షిప్లోకి తీసుకురావడం, ట్రైన్ చేయడం, రెగ్యులర్గా క్లాసెస్ కండక్ట్ చేయడం, ఈ అన్నింటిలో కూడా పాత్ర ఉన్నది రవి. ఆ రకమైనటువంటి ఒక ముందు చూపుతోటి ఈ సందర్భంలో ఉన్నటువంటి రవిని మనం ఇవాళ సన్మానించుకోవటం, ఇదంతా కార్యక్రమం మనకి చాలా మనందరినీ మనం కలిపి సింహావలోకనం చేసుకున్నట్టు అవుతుందని చెప్తూ సరే ఇంకా చాలా విషయాలు చెప్పాల్సినటువంటి ఉన్నాయి, కానీ ఇంతకు ఎక్కువ సమయం నేనే మాట్లాడటం బాగుండదు కాబట్టి అయితే ఆయనకి సంబంధించినంత వరకు ఇంకొల్లు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మేము ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్లో ఎలాగైతే నేను ఏఈబీఐ బ్యానర్ కింద ఉన్నాను, మరి అదే ఏఈబీఐ బ్యానర్ కింద ఉన్న వాళ్ళు ఉండి ఆ తర్వాత ఏఈబీఓఏ బ్యానర్లో దానికి ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా దాంట్లో నిరంతరం ఉన్నటువంటి అత్యంత సన్నిహితుడు, రవికి మిత్రుడు అయినటువంటి మన ఇప్పుడు రవిని
మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆయన పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. రిటైర్డ్ జనరల్ మేనేజర్. Now I request Sri G. Ravikumar Garu, retired general manager, a close associate from 1978 with Ravindranath. కామ్రేడ్ మోహన్ రెడ్డి, కామ్రేడ్ రమణ, కామ్రేడ్ రవి. అండ్ ఎలా అడ్రస్ చేయాలో అర్థం కావట్లేదు. ఆల్ స్టాల్వర్డ్స్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్, either ఫ్రమ్ మేనేజ్మెంట్ సైడ్ ఆర్ ఫ్రమ్ యూనియన్ సైడ్. ప్రాబ్లీ ఇటువంటి సన్నివేశం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు నేను 40 సంవత్సరాల ఆంధ్ర బ్యాంక్ అనుబంధంలో. ఇక ముందు కూడా చూడలేము, ఎందుకంటే నాకు అటు ఇటు రెండు వైపులా సంబంధాలు ఎక్కువ ఉండటంతో యూనియన్ లీడర్స్ కానీ ఇటు కానీ ఎప్పుడు చూడలేము కూడా అనిపిస్తూ ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాని వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మిస్ అయినట్టే అనేసి అనుకుంటున్నాను. ఓకే, సరే. జస్ట్ బయలుదేరే ముందు మా మిస్సెస్ని కూడా అడిగాను, వస్తావా నువ్వు, ఎందుకంటే తనకి రవి యశోద కూడా తెలుసు కాబట్టి. లేదు, నాకు వేరే పని ఉంది, రాలేనని చెప్పి. నేను మాట్లాడమంటారా, మరీ ఎక్కువసేపు మాట్లాడమాక, ఈ మధ్య రిటైర్ అయిన దగ్గర నుంచి ఎక్కువసేపు మాట్లాడుతున్నావు అని. అంటే లేదు ఇవాళ చాలామంది వస్తారు యూనియన్ లీడర్లు, నాకు మాట్లాడే అవకాశం ఉండదు, నువ్వేం బాగా భయపడక్కర్లేదులే అని చెప్పాను అనమాట. అన్న తర్వాత సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్టే నాకు అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషం వేస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి ఆంధ్రా బ్యాంక్లో రవితో లాంగెస్ట్ అసోసియేషన్ ఉన్నది నాకే. ప్రాబబ్లీ రామకోటేశ్వరరావు కనుక వచ్చి ఉన్నట్లయితే తను నాకంటే ఇంకొక 2 నెలల ముందు, 45 రోజుల ముందు రవితో అనుబంధం ఉంది. అదర్వైజ్ ఎందుకంటే నేను 1979 మార్చి 16న జాయిన్ అయ్యాను ఆంధ్ర బ్యాంక్లో. మార్చి 17 అనుకుంటాను, 15 ఒక రోజు ముందు 15 రవి జాయిన్ అయ్యాడు. వీఆర్ పాపులర్ ఇన్ దోస్ డేస్ యాజ్ ఇంకొల్లు రవి అండ్ తిమ్మసముద్రం రవి, బోత్ ఆర్ సైడ్ బై సైడ్ బ్రాంచెస్. యా, సో అప్పటి నుంచి కూడా ఫస్ట్ పరిచయం ఐ థింక్ 40 years దాటిపోయింది. ఎందుకంటే 79 మేలో వీ హ్యాడ్ ఎ ట్రైనింగ్ ఫర్ ఆల్ ప్రొబేషనరీ క్లర్క్స్. అప్పటి నుంచి కూడా రవితో పరిచయం. మరి ఇందాక కామ్రేడ్ మోహన్ రెడ్డి గారు మెన్షన్ చేశారు 1979 అజిటేషన్ గురించి. అది మేము ప్రొబేషన్ పీరియడ్లో ఉండగా స్టార్ట్ అయింది. ప్రొబేషన్ పీరియడ్ అయిన తర్వాత వెంటనే కొంచెం ఉధృత రూపం దాల్చి, అంటే మా జీవితాలకు సంబంధించి ఏదో మనం మొదటి స్వాతంత్ర సమరం, రెండో స్వాతంత్ర సమరం అంటారు సార్, అట్లా మాకు ఆ 79 అజిటేషన్ అనేది మా జీవితంలో ఒక రకమైనటువంటి ఈ ట్రేడ్ యూనియన్ వైపు ఓరియంట్ అవటానికి, ఎస్పెషల్లీ ఏదో పానిపట్టు సంగ్రామం అన్నట్టే మాకు వేటపాలెం ఇన్సిడెంట్ అనేది ఒకటి మమ్మల్ని అందరిని ఉత్తేజపరచడం. ఆ వేటపాలెం ఇన్సిడెంట్కి ముందు మోహన్ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని ఉత్తేజపరచడం. ఇందాక ఆయన అన్నట్టు మరి ఆ అనుభవం తక్కువ అన్నారు కానీ, బట్ ఆ రోజు మమ్మల్ని ఒక పిచ్చి వాళ్ళని చేయటంలో ఆయన మాత్రం చాలా గొప్ప ఇదే ఆ రోజు. ఎందుకంటే అట్లా ఆవేశం వచ్చేస్తుంది మాకు. ఆ రోజు నుంచి ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నాం అనేది ఆలోచించకుండా ఉంటాం. బట్ రవి ఆ రోజు నుంచి నేను గుర్తించాను, ఎందుకంటే హీ విల్ బికమ్ సంథింగ్ అనేది మొదటి నుంచి కూడా. ఎందుకంటే అంత బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, బ్యాలెన్స్ ఆఫ్ థింకింగ్ ఉన్న వాళ్ళని చాలా కొద్ది మందిని చూశాను. 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అక్కడ ఉండటం అంటే మాకు ఇప్పుడు అంటే చాలా బిరుదులు వచ్చేసాయి కానీ డైరెక్టర్లు, 2 బ్యాంకుల డైరెక్టరు, చైర్మన్లు నేను. బట్ మాకు ఇప్పటికీ ఇంకొల్లు రవి, లేకపోతే డిస్పాచ్ రవి, చాలా కాలం పాపులర్ డిస్పాచ్ రవి. మీలో కూడా చాలామంది కింద హ్యాప్స్లో ఉన్నప్పుడు అందరూ వచ్చి డిస్పాచ్లో ఏదో ఒకసారి ఒక దర్శనం చేసుకెళ్ళినట్టు అందరూ కూడా డిస్పాచ్ సెక్షన్కి వెళ్ళి రవిని చూసుకొని వెళ్ళేవాళ్ళు. సో అటువంటి రవి, ఐ డోంట్ విష్ హిమ్ ఎనీ రిటైర్మెంట్, హ్యాపీ రిటైర్మెంట్ అది. ఎందుకంటే ఈజ్ 1 person, ద రిటైర్మెంట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఏమాత్రం కొంచెం కూడా డిఫరెన్స్ ఏముండదు రవికి. అయితే ఇంకా అనేక సందర్భాల్లో క్లోజ్గా రవితో ఉండాల్సిన, ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ ట్రేడ్ యూనియన్తో ఉన్న అనుబంధంతో నేను ఆ తర్వాత కొద్ది కాలానికే ప్రొబేషనరీ ఆఫీసర్గా సెలెక్ట్ అయినప్పటికీ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్తో ఏనాడు సంబంధాలు కొంచెం కూడా తేడా రాలేదు. పూర్తిగా నాయకులతో కానీ సంబంధాలు కంటిన్యూ చేస్తూ, అదేవిధంగా ఏఐబి సంబంధాలు. ఆ తర్వాత మా అందరితో ఉన్న అనుబంధం వల్ల ఏబీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా ఉన్న టైంలో మరి కామ్రేడ్ యాదవ్ రవితో క్లోజ్గా పనిచేయడంతో కొంచెం బాగా అర్థం చేసుకోవటం జరిగింది. ఈ యూనియన్తో అసోసియేషన్ ఉండటంతో ఆఫీసర్గా ఉన్నప్పటికీ దాదాపుగా అన్ని మీటింగ్లు అటెండ్ అవుతూ ఉండేవాడిని. యూనియన్ జనరల్ బాడీ మీటింగ్లు అటువంటివి నేను.
ఒక్క జనరల్ బాడీ మీటింగ్, ఐ డోంట్ రిమెంబర్ ఇట్ ఇస్ జనరల్ బాడీ మీటింగ్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ ఆఫీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్ జనరల్ బాడీ గుంటూరులో జస్ట్ వచ్చినప్పుడు యశోదని పరిచయం చేశాడు. నాకు ఎందుకో అర్థం కాల, అప్పుడు పెళ్లి కాలేదు. తన పేరు యశోద అని పరిచయం చేస్తే ఏంటి స్పెషల్గా పరిచయం చేశాడు యశోదని అని అనుకున్నాను. ఆ తర్వాత కొద్ది కాలానికి తెలిసింది ఇది అనేసి. సో యశోద ఆల్సో వెరీ వెరీ కోఆపరేటివ్ టు రవి. ఐ థింక్ వెరీ ఎలా చెప్పాలంటే వాళ్ళిద్దరి అనుబంధం అన్యోన్యంగా, రవి చెప్పింది యశోద వింటూ, యశోద చెప్పింది రవి వింటూ, బహుశా అందరికీ పాసిబిలిటీ కాదేమో కానీ తను కెరియర్ చూసుకుంటూనే రవికి ఫుల్ సపోర్ట్ ఇస్తూ, రవి యూనియన్ దీంట్లో సక్సెస్ అవడానికి ఎంతో కారణం యశోదను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తను ఏజీఎంఏ కాదు, తర్వాత డీజీఎం జీఎంగా కూడా రిటైర్ అవ్వాలనేసి సభా వేదిక నుంచే నేను ఆశిస్తున్నాను డెఫినెట్గా. ఇంకా ఆ తర్వాత నేను చైర్మన్ సెక్రటరీగా ఉండగా మళ్ళీ రవితో చాలా క్లోజ్గా మూవ్ అవడానికి వీలైంది. ఆ టైంలో కూడా ఎంతో బ్యాలెన్స్డ్గా ప్రతి డిస్కస్ చేస్తూ అనుకున్నది చేయించుకోవటంలో తను చాలా ఎక్కడ మళ్ళీ కొంచెం కూడా ఇంత ఈ 40 సంవత్సరాల్లో బహుశా మీరు కూడా ఎవరు చూసుండరు రవి కోపంగా ఉండటం కానీ లేకపోతే రవి ఒకళ్ళ మీద పరుషంగా మాట్లాడటం కానీ ఎప్పుడు చూడలేదు. వెరీ వెరీ రేర్ క్వాలిటీ దట్ ఈస్. నిజంగా రవిని అభినందిస్తున్నాను. ఆ విషయంలో చాలా తక్కువ మందిని అలా చూస్తాము. మొదటి నుంచి కూడా చాలా బ్యాలెన్స్డ్గా, అంటే అలా ఉండబట్టే ట్రేడ్ యూనియన్ కెరియర్లో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా 40 సంవత్సరాల పాటు నడపగలిగిన ఒకే ఒక లీడర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఒడిదుడుకులు ఎదురు చూశారు. అది లేకుండా ఎంతో చక్కగా చేసినటువంటి రవి ఈరోజు మనందరం సన్మానించుకోవడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇంకా చాలామంది మాట్లాడాలి కాబట్టి రవి నా అనుబంధం ఇలానే పూర్తిగా కంటిన్యూ అవుతుంది. ఇంక ఇప్పుడు రిటైర్ అయ్యాడు కాబట్టి ఎక్కువగా కలుస్తుంటాము. తను హైదరాబాద్ ఉంటానని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రవి టోటల్ ఫ్యామిలీ వచ్చారు, డాటర్, గ్రాండ్ డాటర్ అండ్ సన్ ఇన్ లా. I request all the 3 family members to come on to the dais, and I request the organizers to honor them with a bouquet. Dr. Ganesh, Paikren, just for a while, just for a snap. Dr. Ravali and daughter, granddaughter, Rithi. And also, I request Yashoda Madam to join, but for the new generation, the profile of Comrade T. Ravindranath, All India Andhra Bank Award Employees Union, Trade Union profile of Comrade T. Ravindranath. Comrade Ravindranath, born on 13th April 1959 in Guntur, to Sri late Keshavarao Garu and late Annapurnam Garu. Studied from school education to matriculation in Lutheran English Medium School, Guntur. Inter and BCom in TJPS College, Guntur. Complete graduation in April 1978. Written recruitment test conducted by Andhra Bank Private Limited in December 1978. Joined the bank on 15th March 1979 at Inkollu branch, Prakasham district. Worked for 2 years from March 79 to June 81 at Inkollu. Joined at head office Koti building on transfer in June 1981 at staff department. Worked at staff department for only 6 months and then transferred to dispatch section head office. Till 2000 he is known to everybody as Dispatch Ravi only, in which he worked for long years. Later he transferred to estates department, presently services, and retired from the services in the bank. Worked in head office for 38 years 2 months and his service is total 40 years 4 months. In the union, rose from the branch secretary level to All India General Secretary. In the year 1983, became the office bearer of the union as assistant treasurer. Later held many positions as joint secretary, vice president, and when the union became federal, as secretary of the undivided Andhra Bank Award Employees AP Union, as general secretary, president Andhra Bank Award Employees Union AP, and deputy general secretary of All India Andhra Bank Award Employees Union. Became General Secretary
of the All India Union and served in the position as General Secretary for more than 14 years, the longest term as General Secretary of ABI Union in Andhra Bank after late Comrade Duvuri Krishnamurthy, the legendary leader. Member trustee of Provident Fund for the last 26 years, member of Apex Level Staff Welfare Committee, member Apex Level Customer Service Committee, member trustee in Pension Trust, workman director on the board of Andhra Bank for the 3 years, Central Committee member, All India Bank Employees Association, Central Committee member in Andhra Pradesh Bank Employees Federation, and then Treasurer, and then Deputy General Secretary, and then Joint General Secretary, and presently he is the Working President, Andhra Pradesh and Telangana Bank Employees Federation. Member of the AIBA Subcommittee on Medical and Health Scheme in the 10th bipartite settlement, associated with our Andhra Bank Employees Cooperative Bank as Director, President, Vice Chairman and Chairman right from 1980s till 2018. The family, one daughter Ravali studies BDS and MDS and practicing as dental surgeon, who is married to Dr. Ganesh, MD, Surgeon, Endocrinology, Usmania General Hospital, who is a rank holder, and one granddaughter, 13 months age. And we all know Madam Yashoda Devi, Assistant General Manager, Zonal Office, Mehboob Nagar. Ravi has led many agitations, strikes, struggles in Andhra Bank, mentor for many leaders to officers and also managers, architect and signatory to many of the settlements in improving the service conditions of all award staff, particularly sweeper cadre. His role is in all the settlements, particularly his active role in temporary employees empanelment and their absorption, temporary drivers empanelment and their absorption, sweepers regularization, sweepers upgradation, career progression to sweepers, welfare measures to PTS and their children, including acquiring higher educational qualifications, career progression to substaff, promotions to substaff without interview process, petrol reimbursement to all permanent award staff, including HKCP, promotion policy for clerical cadre with reduction of minimum service for both under merit and seniority, and also giving more weightage to written test marks and qualifications, introducing group insurance scheme, and in staff welfare fund, introducing new schemes such as master health checkup, reimbursement of medical expenses to major ailments, ex gratia, on death, etc. Introduction of FABF scheme and improvements. The list is unending. And above all, his friend to everyone, even the person who joins tomorrow Andhra Bank. He is already associated with Comrade T. Ravindranath. Those who IBPS 8 clerical recruits, around 1039 people are there. Already IBPS 7 waitlist people, all of them already in touch with the union through Comrade T. Ravindranath. He is active in WhatsApp, he is active in Facebook, and is also active in our website. So now is also active, and he will be active more in coming days. This is the brief profile, and some of the executives and his well-wishers and friends could not able to attend this meeting. They have sent their messages and greetings. I will read out. Had I been in India, now I am in USA, would have loved to attend this function of this dedicated worker and leader of the union. I am observing him for the last 30 years. He set very high standards to the union and always kept the interests of all the staff as well as the bank. He is a live model of how a trade union leader to function. I am sure his followers like you are emulating the traits of this great leader. I wish him a very happy and active retired life. Dr. M.V. Narayan Reddy. Another close associate, retired GM P. Radhakrishnamurthy garu. Thank you, Ramana, for your invitation. I always love Sri Ravindranath, especially his coolness, composure, and comprehension about the ongoing issues. He has clarity on various issues faced by the industry as well as employees. I will be missing the function as I am in USA. I will certainly speak to him, wish him on his superannuation, wish the function a grand success. P.R.K. Murthy. Another friend, ex-GM Doraswamy. Thank you very much, Ramana. I am in Dallas. I am missing the opportunity to associate with you all for the felicitation of my friend.
convey my heartiest greetings and wishes for his active and healthy second innings. Many great memories to recall and refresh. Doraswamy. Now I request Comrade Manoranjan Das, former President of All India Andhra Bank Award Employees Union and Workman Director, ex-Workman Director, Andhra Bank. Comrades and friends, those who are here to felicitate Comrade Ravindranath on his retirement on superannuation from the bank service. I joined the bank in the year 1976. And what Comrade Mohan Reddy was referring to, in the background of the great historic agitation in Andhra Bank for 72 days in the year 1972. I recollect I had the opportunity, even though I joined in 1976, I had the opportunity to go through the circulars issued by Comrade D. Krishnamurthy in those days during that strike period. One old file, because I was in Barampur main branch, which was the first branch in Odisha of Andhra Bank Limited. And there the Daftari, Diden Daftari, he had preserved the union circular, so I could have the privilege of going through the circulars issued by the great D. Krishnamurthy Garu. The circulars during the 1972 agitation. Most of you know that that was an agitation by all cadres of Andhra Bank, demanding that the management, the then management of Andhra Bank should negotiate with the union, Andhra Bank Employees Union, the service conditions of the officers also, which the management at that time. Friends, I am not able to speak in Telugu. You have to bear with me. And the then management did not accept the demand, and it sparked into an agitation which lasted for 72 days, and finally with the intervention of the AIBA tall leaders. Why only AIBA leaders? The then Labour Minister of Government of India. That issue remained, could not be resolved. Why I am narrating here today on this occasion of felicitating Comrade Ravindranath is, it was once again under his leadership as the General Secretary of All India Andhra Bank Award Employees Union, that though not for the sake of exclusively for negotiating the service conditions of officers, but the service condition of the workmen and officers in totality, on the demand that the working condition of the entire workforce of this bank should be improved, and the matter has to be negotiated with the All India Andhra Bank Officers Federation and All India Andhra Bank Award Employees Union. Under his leadership, the history was brought back, relived, and the historic strike took place. Again, this time we did not meet with failure. We succeeded. Recall it. We succeeded. The charter of demand, the strike notice was jointly served on the management. Strike took place jointly, and negotiation took place jointly with the management, and a settlement was signed jointly with both the organization, between the management and the entire workforce. Under his leadership, that history which we have failed in 1972, we could again achieve it in 2010, I think. 10. Yes, 2010. And that man, Talari Ravindranath, has retired from Andhra Bank. He remains for many as an enigma. People do not understand. It is very difficult to know what is actually running in his mind. Look at him. Sometimes you will get the picture that he is the founder of our bank.
I wrong? He looks alike Pattavi. And he is no less in the qualities which Pattavi had. And he's a great personality, and I had the privilege of working with him as the president of the organization for 2 terms from 2008 to 2015 till my retirement. And many of my workmen friends, AIBA friends know, because he is a master of codifying things. He is not only leader. While he is in office also, everything is very neat and clean. Records are maintained perfectly. His housekeeping is perfect. You ask for a circular or information, immediately he will tuck, he will find out the index and all these things. This is the file number, get it. It's not easy. Nowadays computer has come. And even if you do not know something, Google is there, search Google, so many information will be available at your fingertips.